చైనా తన దుష్టబుద్ధి మార్చుకోవటం లేదు. అనవసరంగా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తన మిత్ర దేశం పాకిస్తాన్తో కలిసి కొత్త కుట్రలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా ఓ కొత్త సంస్థకు రూపకల్పన చేసింది. ఇంటర్నేషనల్ మీడియేషన్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా దక్షిణాసియా దేశాలపై ఆధిపత్యం సాధించడానికి చూస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ దేశంపై చైనా పూర్తి స్థాయిలో పట్టు సాధించింది. ఇప్పుడు మిగిలిన దేశాలపై పట్టు సాధించడానికి చూస్తోంది. ఈ మేరకు ఎంతో చాకచక్యంగా పావులు కదుపుతోంది. ఓవైపు దక్షిణాసియాలో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకుంటూనే మరోవైపు ఇండియాను ఒంటరిని చేసే ప్రయత్నం మొదలెట్టింది. అందుకే గత మే 30వ తేదీన ఇంటర్నేషనల్ మీడియేషన్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేసింది. దక్షిణాసియాలోని దేశాలను ఇందులో భాగం కమ్మని కోరుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ ఈ సంస్థలో చేరిపోయింది. నేపాల్ దేశానికి కూడా ఆహ్వానం వెళ్లింది. IOMAD ప్రారంభ కార్యక్రమానికి నేపాల్ విదేశాంగ మంత్రి అర్జురానా దూబా వెళ్లారు. అయితే ఈ సంస్థలో చేరడానికి నేపాల్ అంతగా ఆసక్తి చూపటం లేదు. ఒకవేళ IOMADలో దక్షిణాసియాలోని దేశాలు చేరితే అది భారత్కు నష్టమనే చెప్పాలి. దక్షిణాసియాలో చైనా స్థానం మరింత బలపడుతుంది. చైనా ఇప్పటికే పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్లపై ఆర్థిక పట్టు సాధించింది. IOMAD ద్వారా ఈ దేశాలను మరింత దగ్గరకు తెచ్చుకొని వాణిజ్య, పెట్టుబడుల వివాదాల పేరుతో దౌత్య ఆధిపత్యం స్థాపించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ ఇప్పటికే చైనాకు సమీప భాగస్వామిగా ఉంది. నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలను కూడా ఆకర్షించేందుకు ఆహ్వానాలు పంపుతోంది. ఒకవేళ ఈ దేశాలు IOMADలో చేరితే దక్షిణాసియాలో చైనా ప్రభావం మరింత బలపడుతుంది. ఇది భారత్కు రాజకీయ, ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే భారత్ ఈ సవాలును ఎదుర్కోవడానికి 1-2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చైనా పన్నాగాలకు చెక్ పెట్టేలా కొత్త ఆలోచనలు చేయక తప్పదు.